గత వైసీపీ ప్రభుత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాలు తక్కువ, చెట్లు నరికే కార్యక్రమాలే ఎక్కువగా జరిగేవి అని విమర్శలు గుప్పించేవారు. అప్పుడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడంలో శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొత్త కాలనీలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వనమహోత్సవ కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టడం సంతోషదాయకమన్నారు బండారు సత్యానందరావు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఆయన. వన మహోత్సవం పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హర్షదాయకం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14-19 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడం జరిగేది. గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో వన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరపబడటం చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఇక్కడ రావులపాలెంలో మొక్కలు నాటుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ మొక్కలు పెద్దవై చెట్లుగా మారి మంచి ఆక్సిజన్ అందించి, నీడను అందించి, పచ్చదనాన్ని అందించి ఈ ప్రాంతానికి చల్లదనాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి ఎన్వైరన్మెంట్ని కలగజేయడానికి దోహదపడుతుందని ఆశిస్తూ ఉన్నాను.